కొబ్బరి బొండం నీళ్లు తాగితే బేబీ బుర్రలోకి నీళ్లు వెళ్ళడం, లేకపోతే కోడిగుడ్డు తింటే బేబీకి గుండు వస్తుంది అనడం, ఇలాంటివి చాలా అపోహలు ఉన్నాయి. అలాంటివి మాత్రం ఏమీ ఉండవు. సో కొబ్బరి బొండం నీళ్లు తాగొచ్చా తాగరాదా? ఈ మధ్య వీడియోస్ లో కూడా కొబ్బరి బొండం తాగితే పొటాషియం పెరుగుతుంది, అలా తాగకూడదు అనేసరికి కొన్ని వీడియోస్ వచ్చేసరికి కూడా పేషెంట్స్ అందరూ అటు ఇటు డైలమాలో పడుతున్నారు. అసలు కొబ్బరి నీళ్లు తాగొచ్చా అనేది. ఏదైనా కూడా లిమిటెడ్ గా తాగితే మనకి ఏ హాని జరగదు. డైలీ 1 కొబ్బరి బొండం, ఓకే 1 కొబ్బరి బొండం అంటే ఎన్ని నీళ్లు వస్తాయో తెలియదు కాబట్టి 200 ml పర్ డే హ్యాపీగా తీసేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లం రాదు. కొబ్బరి బొండం వల్ల వచ్చే ఉపయోగాలు: ప్రెగ్నెన్సీలో బీపీ డౌన్ అవుతుంది, అసిడిటీ రావచ్చు, కాన్స్టిపేషన్ రావచ్చు, అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఈ 4టికి కూడా కొబ్బరి బొండం యూజ్ అవుతుంది. కొబ్బరి నీళ్లు తాగితే వామిటింగ్ సెన్సేషన్స్ కొంచెం తగ్గే అవకాశాలు ఉంది. దాంట్లో కొద్దిగా ఫైబర్ ఉంటుంది, కాన్స్టిపేషన్ రిలీఫ్ అవుతుంది. కొద్దిగా టాక్సిన్స్ ఫ్లష్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో యూటీఐ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత కొంచెం ఆల్కలైన్ వాటర్ ఉంటది కొబ్బరి బొండం, సో అది మనకి అసిడిటీ తగ్గిస్తుంది. సో ఇన్ని ఉపయోగాలున్న కొబ్బరి బొండం ఎందుకు తాగకూడదు? సో కొబ్బరి బొండం మంచిది, తాగొచ్చు. డైలీ 1, ఏదైనా లిమిటెడ్. ఇంట్లో వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అవి తినకూడదు ఇవి తినకూడదు అని చెప్తున్నారు మేడం, మీరు కొంచెం వీడియోస్ చేయొచ్చు కదండి. తప్పకుండా ఇవాళకైతే మనం కొబ్బరి బొండం యూజెస్ చెప్పాము. తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో మిగిలిన అన్ని ఏం తినొచ్చు ఏం తాగకూడదు, ఇవాళ నీకు అన్ని పర్సనల్ గా చెప్పాను. నెక్స్ట్ వీడియోస్ కూడా చేద్దామమ్మా. సో కొందరు షుగర్ ఉన్న వాళ్ళు, నిన్న ఒక పేషెంట్ వచ్చింది, షుగర్ ఉంది మేడం నాకు, మరి కొబ్బరి బొండం తాగొచ్చా అంటే, అలాంటి వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి. దాంట్లో కొంచెం న్యాచురల్ షుగర్ ఉంటది కాబట్టి, అలా అని హై మొత్తం క్యాలరీ ఉండదు. ఏదైనా లేత కొబ్బరి బొండం తింటే దానివల్ల కూడా షుగర్స్ పెరగవు. సో దానివల్ల మరీ ఉమ్మనీరు పెరిగిపోదు. కొబ్బరి బొండం తాగేస్తే ఉమ్మనీరు పెరిగిపోతుంది, బేబీ పెరిగిపోతుంది అలా కూడా అనుకుంటారు. అవి కూడా ఏమీ ఉండవు. సో everyone can take a coconut every day. Thank you.